ప్రణామాలు మహర్షి, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీరు మీ స్థానాల్లో ఆసీనులు కండి. సురుచి మహర్షి, ఇకపై కథ వినడానికి ముందు నేను సందేహం అడగడానికి అనుమతిస్తారా? అడగండి శౌనక మహర్షి. సురుచి మహర్షి, ఆత్మకు మరణం లేదంటారు, కేవలం శరీరానికే మరణం అంటారు. ఆ శరీరం మరణించిన అనంతరం విధి నిర్ణయానుసారం ఆ శరీరం మళ్ళీ అదే రూపుదాల్చలేదు. నిస్సందేహంగా అదే ఆ విధాత నిబంధన. ఒకసారి మట్టిలో కలిసిపోయిన శరీరానికి తిరిగి అంతకు ముందున్న రూపం రావడం సంభవం కాదు. మీ సమాధానం వినిన అనంతరం మనసు మరింత విచలితమవుతోంది. కామదేవునికి అతని శరీరం తిరిగి ఎలా వచ్చింది? మాకు ముందే తెలుసు శౌనకముని, మీరిదే సందేహం వ్యక్తం చేస్తారని. కానీ సముచిత సమయంలోనే మీకు ఈ రహస్యం వివరిస్తాం. కామదేవుడికి తన శరీరం లభించిందా లేదా అన్నది అప్పుడు చెప్తాం. మీరు కథ వింటున్నప్పుడే మీ సందేహానికి సమాధానం దానంతటా అదే లభిస్తుంది. మహర్షుల ఇచ్ఛానుసారమే కానివ్వండి. వినండి ఋషులారా, ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న కథాక్రమంలో మీరు వినే సన్నివేశాలలో అనేక జటిల సమస్యలు ఉత్పన్నమై ఉన్నాయి. రతీదేవి తన భర్త ప్రాణాలు తిరిగి ఇవ్వమని అడగటానికి పరమశివుని పాదాలను ఆశ్రయిస్తుంది. కానీ అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురవుతుంది. సురుచి మహర్షి, తరచి చూస్తే కామదేవుని మరణానికి బాధ్యత దేవేంద్రునిదే కదా? కామదేవుని మరణం విధి నిర్ణయం. దేవేంద్రుడు కేవలం సాధనం మాత్రమే. ఆయనే సమస్యల్లో పడ్డాడు. కామదేవుణ్ణి ఎలా పునర్జీవితుణ్ణి చేయడం అనే సమస్య, రతీదేవిని ఎలా ఓదార్చాలో అన్నది మరో సమస్య. సురుచి మహర్షి, దేవతల్లో ఎవరూ కూడా రతీదేవి పట్ల న్యాయం చేయలేరా? శౌనకముని, మీకు ముందే చెప్పాను గదా, సమస్త దేవతలు కలిసి రతీదేవి కోసం ముక్తకంఠంతో న్యాయం ఎలా అడిగారన్నది. వాయుదేవుడు, అగ్నిదేవుడు అయితే పరమశివునికి తపోభంగం చేయటానికే వెళ్ళారు. కానీ వాళ్ళేం సాధించారు? శాపం. నిజానికి నారదుల వారికి కోపం కూడా వచ్చింది. ఆ వాయుదేవుడు, ఆ అగ్నిదేవుడు శివునికి తపోభంగం చేయడానికి ఎందుకు వెళ్ళారని. ఒక వంక ఆయన పరమశివుని ఒప్పించడానికి పార్వతీదేవిని సాధనంగా చేసుకుంటున్న సమయంలో వాళ్ళు అలా చేస్తే నారదుల వారి దృష్టంతా రానున్న వినాశనంపైనే ఉంది. ఆ వినాశనం ఏమిటన్నది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ తారకాసురుడి ఆనందం మనకు అత్యంత ఆందోళనకరమైన విషయం. ఆ కామదేవుడు భస్మం అయిపోయిన మాత్రాన మన పాలిట అనేక కొత్త సమస్యలు తలెత్తాయి. ఆ తారకాసురుడి ఆనందానికి కారణం ఇంద్రలోకాన్నే కాక ఇతర లోకాల్ని కూడా కైవసం చేసుకున్నందుకేనా? కాదు, వాడి ఆనందానికి కారణం ఇక్కడ సదా వాడి పాలనే కొనసాగుతుందని. వాడికి తన వంశం గురించి బెంగలేదు. వాడి వంశం సదా ఇక్కడ వికసిస్తూనే ఉంటుంది. వాడికి తన చావు గురించి కూడా ఏ బెంగ లేదు. ఉన్న బెంగంతా మనకు మాత్రమే. మనం ఆ తారకాసురుని వధించాలంటే మనకు ఆ పరమశివుడి అంశ చాలా అవసరం. కామదేవుడు సజీవుడుగా ఉంటేనే మనకు ఆ అంశ లభిస్తుంది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి దేవలోకం మళ్ళీ మనకు లభించదనుకోవాలా? ఎందుకు లభించదు? తప్పకుండా లభిస్తుంది. ఒకసారి కనుక మనం ఆ పరమశివుని తపోదీక్షను భంగం చేయడంలో సఫలమైనట్లయితే, ఆ కామదేవుడు కనుక పునర్జీవుడు అయినట్లయితే మరొకసారి మళ్ళీ విజయలక్ష్మి మనల్ని వరిస్తుంది. ఆ తారకాసురుణ్ణి మనం ఎప్పుడో ఓడించే వాళ్ళం. మన ముందు నిలిచే శక్తి వాడికి ఎక్కడుందని అదంతా ఆ బ్రహ్మదేవుడి చలవే. ఆయన గారు వాడికి ఆ వరం ఇవ్వకపోతే మనం ఓడిపోయేవాళ్ళం కాదు. గతం గురించి మనం ఇప్పుడు బాధపడడం వ్యర్థం. మన ప్రస్తుత సమస్య పరమశివుడి తపస్సు భంగం చేయడం. వాయుదేవుడు, అగ్నిదేవుడు వంటి శక్తివంతులైన దేవతలు కూడా ఆ పనిలో అసఫలమయ్యారు.
అటు పార్వతీదేవి పూజ ఇంతవరకు ఆరంభమే కాలేదు. ఇలా ఆలస్యం జరుగుతున్న కొద్దీ సమస్య మరింత జటిలమైపోతుంది. మన గురించి మనకంటే నారదుల వారికి ఆందోళన ఎక్కువ. ఆయన మనకు మాటిచ్చారు గనక పరమశివుని తపస్సు భంగం చేయమని ఆయన పార్వతీదేవికి నచ్చజెప్పే ఉంటారు. ఈ పాటికి పార్వతీదేవి తపస్సు చేయడానికై పూర్తిగా సన్నద్ధులై ఉంటారు. దీక్షలో మునిగి ఉన్నారు దేవి. ఎందుకంటే మీకు మీ లక్ష్య సాధన ముఖ్యం. పరమశివుడి చరణాల వద్ద మీకు స్థానం కావాలి. మరి నా హృదయావేదన తీరాలంటే నేనెక్కడికి వెళ్ళాలి? నా స్థానాన్ని మీరు హరించి వేశారు. మీరు కూర్చున్నది తపోపీఠం మీద కాదు, ప్రజ్వరిల్లుతున్న నా భర్త చితిపై కూర్చున్నారు మీరు. ఒక్కసారి నన్ను చూడండి దేవి, నాకు న్యాయం చేయండి. నేను రతీదేవిని. నన్ను ఆ విధాత ప్రేమకు ప్రతీకగా సృష్టించాడు. నేను అడిగేది ఒక్కటే, నా ప్రేమను నా నుంచి దూరం చేయాలనుకున్నప్పుడు నా అణువణువును ప్రేమతో ఎందుకు రంగరించారు? నా కామదేవుణ్ణి నా నుంచి ఎందుకు దూరం చేశారో మీరైనా సమాధానం చెప్పండి దేవి. నేను కూడా ప్రాణ పరిత్యాగం చేసినట్లయితే ఇక ఈ లోకంలో ప్రేమ ఎక్కడుంటుంది? ప్రేమ అనేదే లేకపోతే మీరు పరమశివుణ్ణి ఎలా పొందుతారు? నా ప్రాణేశ్వరుణ్ణి తిరిగి సజీవుణ్ణి చేయండి దేవి. నా కామదేవుణ్ణి మళ్ళీ నాకు ఇవ్వండి దేవి. నా కామదేవుణ్ణి పునర్జీవితుని చేయండి. నారాయణ 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 నారాయణ. ధైర్యంగా ఉండు రతీదేవి, ధైర్యంగా ఉండండి. ఎవరైనా ధైర్యంగా ఉండాలంటే వారిలో ఇంకా ఆశ ఉండాలి. నాలో ఉన్న ఆశలన్నీ నా కామదేవుడితో పాటే కాలి బూడిదైపోయాయి. ఇక నేను ఏ ఆశతో ధైర్యంగా ఉండాలి? నారాయణ నారాయణ. కలత చెందకండి దేవి. కేవలం మీరొక్కరే కాదు, సకల సృష్టి సమస్త దేవతలు ఆందోళన చెందుతున్నది ఒక్కటే, మీ భర్త కామదేవుణ్ణి ఎలా పునర్జీవితుని చేయాలన్నదే. ఆందోళన చెందడం మాత్రమే కాదు, ఈ కార్యాన్ని సాధించే నిమిత్తం పన్నాగాలు పద్మవ్యూహాలు పనడం కూడా జరుగుతోంది. తపోదేశంలో ఉన్న పార్వతీదేవిని చూడండి మీరు. ఆవిడ చేస్తున్న తపస్సు ఆ పద్మవ్యూహ పన్నాగాల్లో ఒక భాగం దేవి. పార్వతీదేవి తన తపస్సును గాక తన ప్రాణాలే పరిత్యాగం చేసిన రోజున మీ పద్మవ్యూహాలన్నీ నిష్ప్రయోజనమవుతాయి. ఇంతకు ముందు ఆవిడ కందమూలాలు జలం సేవిస్తూ ప్రాణాలు నిలబెట్టుకుంటూ ఉంది. కానీ ఇప్పుడు కేవలం వాయుభక్షణతో ఆవిడ ఎన్నాళ్ళు జీవిస్తుంది మహర్షి? మీకు అర్థం కాలేదు దేవి. పార్వతీదేవి చేస్తున్న తపస్సు ఆ పద్మవ్యూహాల్లో ఒక భాగం మాత్రమే. పార్వతీదేవి తపస్సు వలనే పరమశివునికి తపోభంగం జరుగుతుంది దేవి. నాకు అర్థమైంది మహర్షి, కానీ మీకే అర్థం కాలేదు. పరమశివునికి తపోభంగం అయ్యే వేళకి పార్వతీదేవి పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి మహర్షి. నారాయణ నారాయణ నారాయణ. దయచేసి నమ్మండి దేవి, పరమశివుని తపోదీక్ష భంగమై తీరుతుంది, భంగం అవుతుంది. మీ నమ్మకం మీద మీరు మరీ అంత గర్వపడకండి మహర్షి. లేదంటే
సమస్త దేవతల ముందు తల ఎత్తుకునే అర్హత కూడా కోల్పోతారు మీరు. ఆ సమస్త దైవిక శక్తులు మా రాక్షస రాజ్యాన్ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నాయి. వాటిని మేమే నాశనం చేస్తాం. ఆజ్ఞాపించండి యువరాజా. మృత్యుమల్లిక, ఓసి మాయాలోచని, రాక్షస రాజ్యాన్ని నాశనం చేయటానికి కుటిల పన్నాగాలు ప్రారంభమయ్యాయి. ఆ పద్మవ్యూహాన్ని ఛేదించే బాధ్యతని మీ ఇద్దరికీ అప్పగిస్తున్నాం. యువరాజు సంగరకాసురుడి ఆజ్ఞను పాటిస్తాం. కానీ రాక్షస రాజ్యాన్ని అంతం చేయాలనుకుంటున్న వాళ్ళెవరు? వాళ్లే ఆ పిరికి దేవతలు. మా నాన్నగారి చేతుల్లో చావు దెబ్బ తిన్నాక మిగతా లోకాలలో తలదాచుకునే చోటు వెతుక్కుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎక్కడా చోటు దొరకదు యువరాజా. వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి రాక తప్పదు. కానీ ప్రస్తుతం మా సమస్యకు కారణం ఆ దేవతలు కాదు, ఆ మతిలేని పార్వతే కారణం. ఆవిడ ఆ అడవి జాతి శివుడి తపోదీక్షను భంగం చేయటానికి నిశ్చయించుకుంది. ఆ పార్వతి తన లక్ష్య సాధనలో సఫలమయ్యేలోగా వెళ్ళండి, వెళ్ళి దానిని భస్మం చెయ్యండి. కానీ యువరాజా, మీ శత్రువులలో మొట్టమొదటి వాడు ఆ దేవేంద్రుడు కదా. పార్వతీదేవి మీకేం హాని తలపెట్టగలదు? మృత్యుమల్లిక, దాన్ని దేవి అనకు. నీకేం తెలుసునని దానిని ఏ పద్మవ్యూహంలో పావుగా ఉపయోగించుకుంటున్నారో నీకు తెలీదు. ఏమిటా పద్మవ్యూహం యువరాజా? మా జనకుడైన తారకాసురుణ్ణి వధించడానికి పన్నుతున్న పన్నాగం. ఏమిటి, మహారాజు తారకాసురుని వదక? అవును, వరమిచ్చిన బ్రహ్మే శాపం కూడా ఇచ్చాడు. మా నాన్నగారు తారకాసురుడి సంహారం ఆ పార్వతికి జన్మించే పుత్రుడే చేయగలడట. మనం గనక పుత్రుడు జన్మించడానికి ముందే ఆ పార్వతిని వధించేస్తే ఇక ఆ పుత్రుడనేవాడే పుట్టబోడు. అందుకనే మీరిద్దరూ వెంటనే వెళ్ళండి, ఆ పార్వతిని నిలువునా భస్మం చెయ్యండి. చిత్తం యువరాజా. పార్వతిని సంహరించడానికి గాను మీకు మేము ఈ మంత్రజలాన్ని ఇస్తున్నాం. ఈ మంత్రజలం ఉపయోగించి పార్వతిని తుదముట్టించండి. ఈ మంత్రజలం ఆ పార్వతి శరీరం మీద పడగానే దాని శరీరం భస్మమైపోతుంది. ఇక వెళ్ళండి. కానీ యువరాజా, మేము రాక్షస జాతి వాళ్ళం. మేము ఏ దేవుళ్ళో దేవతలో దృష్టిలో పడితే వాళ్ళు మమ్మల్ని నాశనం చేసేస్తారు. మృత్యుమల్లిక, నువ్వు అలాంటి బెంగలు పెట్టుకోవలసిన అవసరమే లేదు. మేము నిన్ను పార్వతి సమక్షానికి ఎలాంటి రూపంలో పంపిస్తామంటే నువ్వు ఆ రూపంలో ఉండగా నిన్ను ఎవరూ గుర్తించలేరు. నీకు హాని కలిగించే ప్రయత్నం ఎవ్వరు చేయగలుగుతారు? ఈ మంత్రజలం తీసుకొని మీరు పార్వతి వద్దకు వెళ్లేసరికి మీ రూపాలు పార్వతి ఇష్టసఖులైన చంద్రప్రభగాను నందాగాను మారిపోతాయి. ఎవరైనా దేవతలు మీ మార్గాన్ని గనక అటకాయించినట్లయితే ఈ జలాన్ని పార్వతి తల్లి పంపించారని చెప్పండి. ఆ జలంలో ఆవిడ చేసిన పుణ్యాల ఫలం కలసి ఉందని చెప్పండి. వెళ్ళండి, సత్వరమే వెళ్ళండి. ఈ జలంలోనే పార్వతి మరణం ఉంది. ఇక్కడ మేము పార్వతి మరణ వార్త కోసం వేచి ఉంటాం. వెళ్ళండి. నందాదేవి, ఇదంతా ఆ పార్వతీదేవి కఠోర తపస్సు శక్తిలా ఉంది. కానీ ఈ పని చేయాలంటే నాకు చాలా బాధగా ఉంది. ఏ పని? అదే, ఆ పార్వతి ఘోరమైన తపస్సును భంగం చేసే అపవిత్రమైన పని. అది నేను నా చేతులారా చేయవలసి వచ్చింది. అపవిత్ర కార్యమైన ఫలితం శుభకరమైనది కనుక అది చేయడానికి బాధెందుకు? మీరే కదా ఒకసారి అన్నారు, పార్వతీదేవి పరమశివుడికి భార్య అయితే సుఖపడదని. నారాయణ నారాయణ నారాయణ. మనం పార్వతీ శ్రేయస్సు కోసం
ఆ తపస్సును భంగం చేయక తప్పదు. నా స్నేహితురాలు అలా కష్టపడడం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. నిజమే చంద్రప్రభ, కానీ మన సఖి పార్వతిని చూస్తే అలా అనిపించదు. ఆవిడికి బాధలో వ్యధలో కూడా ఆనందం ఉన్నట్లు అనిపిస్తోంది. అలాంటప్పుడు ఆవిడ తపస్సును మనం భంగం చేస్తే అది అపరాధం కాదు? అవే మాటలు నందాదేవి. నిజంగా మనం మన స్నేహితురాలు ప్రాణాలు కాపాడాలనుకుంటే ఈ జలాన్ని ఆవిడపై విసిరి ఆ తపస్సును భంగం చేయక తప్పదు. ఆ పరమశివుడి మోహపాసం నుంచి ఆమెను విడిపించాల్సిందే. జలాన్ని చల్లండి నందాదేవి, జలాన్ని చల్లండి. వస్తున్నప్పుడు నేను దృఢ నిశ్చయంతోనే వచ్చాను, కానీ ఇప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. మన సఖి పార్వతి ఆకాంక్షను మనం భగ్నం చేయబోతున్నాం. అలా అనకండి నందాదేవి. ప్రస్తుతం అలా అమంగళకరంగా ఆలోచించకూడదు. ఉమాదేవి హృదయాంతరాల నుంచి వెలువడుతున్న నాదం, దాని శబ్దం, ఆ నాదం సమస్త దిశలలో ప్రతిధ్వనిస్తోంది. అంతటి శక్తిగల ఆ మంత్ర ప్రభావం పరమశివుడిపై పడకుండా ఉంటుందా? అందుకనే ఉమాదేవి చేస్తున్న ఆ నాదాన్ని ఆపు చేయాల్సిందే. అది ఆపు చేయాల్సిందే నందా. అవును చంద్రప్రభ, అయిష్టమైన కార్యమైనా ఆ పని చేయక తప్పదు.